ఏంటి మార్పు? నన్ను నేను ఇలా చూసుకుంటూ ఉంటే నాకే నమ్మశక్యంగా లేదు. అసలు బొట్టు పెట్టుకోవాలంటే ఇష్టపడేవాడిని కాదు. ఇంకా గుడికి వెళ్ళడమా అది కూడా మా అమ్మ కోసం వెళ్ళేవాడిని. ఇంకా దేవుడి మీద భక్తి అంటారా? అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేవాడిని. ఈ ప్రెజెంట్ ఇప్పుడు చూస్తే నేను ఇలా మారిపోయాను. దేవుడు లేడు అనే దగ్గర నుంచి ఇప్పుడు మొత్తం భారం అంతా దేవుడి మీదే పెట్టి బతుకుతున్నాను. ఏదైనా ఒక్క సంఘటన చాలు మన జీవితంలో మార్పునైతే తీసుకొని రావచ్చు. అటువంటి విషయాలైతే నా లైఫ్ లో చాలానే జరిగాయి. నేను ఎక్కువగా నమ్మే దేవుడు వచ్చేసి మా వెంకటేశ్వర స్వామి. కానీ ఈసారి మాత్రం నాకు అయ్యప్ప స్వామి దగ్గర నుంచి పిలిపైతే వచ్చింది. అసలు నాకు మాల వెయ్యాలనే ఆలోచన లేదు, కానీ మాల అయితే వేసుకున్నా. నేను ఈ మాలలో ఉన్న 50 రోజులు చాలా ప్రశాంతంగా రోజు పూజలకు వెళ్తూ చాలా భక్తితో ఉండేవాడిని. ఈ దీక్షలో రోజు పూజకి వెళ్లడం వల్ల నాకు పూజా విధానం అలాగే గురుస్వామి దగ్గర కొన్ని అయ్యప్ప స్వామి విషయాలు కూడా తెలుసుకున్నా. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయ్యప్ప స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తానని వెయిట్ చేసేవాడిని. ఇంకెన్నో రోజులే లేదు, ఇంకా కొన్ని గంటల అయ్యప్ప స్వామిని అయితే చూడబోతున్నా. ఇంకా పంబాలో స్నానం చేసి నేరుగా సన్నిధానం దగ్గరికి అయితే బయలుదేరాము. ఇక్కడికి చేరుకోవాలంటే మాకు 2 రోజుల సమయం అయితే పడింది. ఆ 2 రోజుల్లో మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఏమేం చేసామో ఫుల్ వీడియో అయితే తీసి మన ఛానల్ అయితే పెట్టాను. మీకు కొంచెం సమయం ఉంటే కింద లింక్ అయితే ట్యాగ్ చేశాను, ఆ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియో అయితే చూడొచ్చు. అలానే వీడియో చూసినాక కింద కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించిందో కామెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.